హాయ్ ఫ్రెండ్స్, నేను 80 వాట్ ప్యానల్ అయితే బుక్ చేశాను. సో మనకు వచ్చిన ప్యానల్ వచ్చేసి ఇదండి, సహిబ్జాద్ 110 వాట్ 12 వోల్ట్స్ ప్యానల్ అయితే వచ్చింది. సో ఇది 110 వాట్ ప్యానల్ అయితే కాదు. సో మనం బుక్ చేసింది 80 వాట్ అయితే 110 వాట్ పంపించమని చెప్పి లేబుల్ అయితే ఇచ్చారు. అలాగే బాక్స్ పైన కూడా మనకు చూసినట్లయితే 110 వాట్ అని ఉంది. సో 20 వోల్ట్స్ 2.51 అంటే ఇది 50 వాట్ ప్యానల్ అండి ఇది. సో మనం 80 వాట్ అయితే 50 వాట్ అయితే పంపించారు. సో ఇటువంటిప్పుడు మనం దీని అయితే రిటర్న్ అయితే పంపించాలి. సో ఎప్పుడైనా సరే ఇటువంటి సైడ్ కంపెనీస్ సోలార్ ప్యానల్స్ అయితే తీసుకోకండి. వాళ్ళు మనకు ఆన్లైన్లో చూపించే వాటేజ్ ఒకటి మనకు పంపించే ప్రోడక్ట్ ఒకటి అవుతుంది. మనం 80 వాట్ పంపించినట్లయితే 80 వాట్ ఆర్డర్ పెట్టినట్లయితే 110 వాట్ వచ్చింది ఇక్కడ. సో 110 వాట్ దీని యొక్క వోల్టేజ్ అలాగే కరెంట్ అన్నీ చెక్ చేసినట్లయితే మనకు ఏం రావట్లేదండి అంత వోల్టేజ్. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. 2 కేబుల్స్ అయితే కనెక్ట్ అయితే చేయాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా మనకు సేమ్ అదే ఫిగర్ ఉంది. యాంపియర్ వచ్చేసి 2.51 యాంప్స్ అయితే ఉంది. సో 2.51 యాంప్స్ 20 వోల్ట్స్ అయితే మీకు 40 వాట్ ఆ రేంజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం దీని యొక్క యాంపియర్ అలాగే వోల్టేజ్ కూడా చూద్దామండి. ప్రజెంట్ 0.64 ఉంది. సో దీని యొక్క వోల్ట్స్ కూడా చెక్ చేద్దాం. లైటింగ్ అనేది కొంచెం డల్గానే ఉంది. మనకు వోల్టేజ్ వచ్చేసి 19 వోల్ట్స్ అయితే వచ్చింది. ఒకసారి యాంపియర్ కూడా మరలా చెక్ చేద్దాం. ప్లస్ మైనస్ రివర్స్ అని 20 వోల్ట్స్. ప్రజెంట్ దీని యొక్క యాంప్స్ వచ్చేసి 0.70 అయితే చూపిస్తుంది. సో లైటింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. మీకు ఎంత చూసినా ఇది 1 యాంపియర్ కంటే ఎక్కువ అయితే రాదండి. సో దీని అయితే కొంచెం క్రాస్లో అయితే పెడతాను 70 డిగ్రీస్లో. ప్రజెంట్ దీంట్లో రేటింగ్ చూసినట్లయితే 0.95 అయితే ఉంది. సో ఈ విధంగా మీకు తక్కువ వాటేజ్ ఉన్న సోలార్ ప్యానల్ వచ్చినట్లయితే వెంటనే మీరు రిటర్న్ అయితే పెట్టుకోండి. సో ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ అయితే నేను రిటర్న్ అయితే పెడుతున్నాను. రిటర్న్ పెట్టి మనం యథావిధిగా మనం ఎక్సైడ్ కానీ లూమినస్ కానీ లేదా లూమ్ సోలార్ కానీ ప్యానల్ అయితే ఆర్డర్ అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇటువంటి ప్రోడక్ట్ వస్తే మీరు కూడా ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.